హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ కర్రీ ఎలా చేయాలో చూపెడతాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు అట్లా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర ఆవాలు వేసుకున్నాక కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకుందాము. ఒకటి ఆనియన్ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం కలుపుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అట్లా వేసుకుందాము. ఒక రెమ్మ అట్లా కరివేపాకు వేసుకుందాము. వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అట్లా వేసుకుందాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందాము. పచ్చి వాసన పోయినాక కొంచెం చిటికెడంత అట్లా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత సొరకాయ అట్లా ముందే తరుక్కొని పెట్టుకున్న సన్నగా సొరకాయ అట్లా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకుందాం. ఒక చిన్న సొరకాయ తీసుకున్న వేసేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత ఇంకొకసారి మూత తీసుకొని ఇంకొకసారి అట్లా కలుపుకుందాం. కలిపేసుకున్న తర్వాతకి ఒక చిన్న టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇంకొకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ అట్లా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నా కదా, మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకొకసారి అట్లా మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు అట్లా తర్వాత మూత తీసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇంకొకసారి అట్లా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత నేను వేయించిన పల్లీలు ముందే మిక్సీ పెట్టేసుకున్నాను. అట్లా పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు అట్లా వేసుకుందాము. వేసుకుంటే దానివల్ల కొంచెం టేస్ట్ వస్తుంది. 2 స్పూన్లు పల్లీల పొడి వేసుకున్నా కదా, మొత్తం కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత కొంచెం మొత్తం కలిపిన తర్వాత కారం వేసుకుందాము. కారం అయితే నేను ఒక 2 స్పూన్లు అట్లా వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకున్న తర్వాత కొంచెము కలిపేసుకున్న తర్వాత మొత్తం ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టేసుకుందాము. మూత పెట్టినాక 2 నిమిషాల తర్వాత ఇంకొకసారి మూత తీసుకొని ఇంకొకసారి అట్లా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత నేనైతే 1 గ్లాస్ అట్లా వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు అట్లా మూత పెట్టుకుందాం. సిమ్లా అట్లా మూత పెట్టుకున్నాక ఇంకొక 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత ఇంకొకసారి అట్లా మంచిగా కలిపేసుకుందాము. చిక్కగా ఒకసారి గ్రేవీ మొత్తము పడ్డాక ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుందాం. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత ఇంకొకసారి తీసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందాము. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే నచ్చకపోతే వేసుకోకండి. నేనైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు అట్లా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇక సొరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి.